నేను చిన్నప్పుడు విన్న కథ ఇది నిజమో కాదో నాకు తెలియదు, కానీ మా ఫ్రెండ్స్ అనుకునేవాడు. బ్రెజ్నేవ్ రష్యన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు సోవియట్ యూనియన్కి. నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టరు. ఒక సందర్భంలో నెహ్రూ గారు సోవియట్ యూనియన్ విజిట్కి వెళ్ళారు. ఆ పర్యటనలో ఒకసారి ఇద్దరు కలిసి ట్రైన్లో వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే బ్రెజ్నేవ్ గారు నెహ్రూతో చర్చిస్తూ, రష్యా చూడు ఎంత బాగుంటుందో, ఎంత పరిశుభ్రంగా ఉంటుందో, నదులు కానీ సరస్సులు కానీ ఎలా ఉంటాయో ఒకసారి చూడండి, మా ఆరుబయట ప్రదేశాలు ఎంత బాగుంటాయి, గ్రీన్ ట్రీ కానీ అంతా అంటారు. నిజంగా నెహ్రూ గారు కూడా చాలా సంతోషపడతారు. మన భారతదేశం కూడా ఆ విధంగా డెవలప్ కావాలని అనుకుంటున్నాం. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత దూరంగా ఒక వ్యక్తి మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటాడు. నెహ్రూ గారు బ్రెజ్నేవ్ వైపు చూసి, మీ రష్యాలో కూడా ఇట్లా మలమూత్ర విసర్జన బహిరంగ ప్రదేశాల్లో చేస్తారు చూడు, అతను ఎవరో కూర్చొని చేస్తూ ఉన్నాడంటే బ్రెజ్నేవ్ గారికి కోపం వచ్చింది. కోపం వచ్చి ట్రైన్ని వెంటనే ఆఫ్ చేయమని చెప్పి సెక్యూరిటీ వాళ్ళని పంపించి అతన్ని తీసుకురమ్మని చెప్పాడట. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను ఇండియన్ అట. అసలు చూసి నెహ్రూ గారికి తల తీసేసినట్టయింది. అంటే మన ఇండియన్స్ ఇక్కడికి వచ్చి కూడా ఇలాగే చేస్తూ ఉన్నారు, ఎప్పుడు బాగుపడతారని బాధేసి సిగ్గుతో తల ఉంచుకున్నాడు. బ్రెజ్నేవ్ గారు కూడా కొంచెం సర్కాస్టిక్గా మాట్లాడాడు. అంటే మనము వేరే దేశాలు పోయినా వాటి అలవాటు నేర్చుకోవాలా? ప్రపంచంలో మన దేశము మంచి పేరు తెచ్చుకోవాలా అంటే ఈ పరిశుభ్రత ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేస్తే మన దేశం కూడా మంచి పేరు తెచ్చుకుంటుంది. మీరు మూసీ నదిని ఒక్కసారి చూడండి, ఎంత అపరిశుభ్రంగా ఉంటుందో. గంగా నదిలో కాలిన శవాలు వేస్తూ ఉంటారు. మనం పవిత్రమైన గంగా నది అని చెప్పుకునే నదిలో ఎంత అపరిశుభ్రత, ఎంత చెత్త చెదారం శవాలు వేస్తారో మనం ఆలోచించాలి. ఇట్లాగే దేశం మొత్తం మీద ఉన్న అన్ని నదులు, సరస్సులు, గుంటలు ఇవన్నీ కూడా అపరిశుభ్రంగా ఉంటాయి. అట్లాగే రోడ్లు కూడా అపరిశుభ్రంగా ఉంటాయి. మనము దీనికి ప్రముఖమైన ప్రాధాన్యత ఇస్తూ మనము డెవలప్డ్ కంట్రీస్తో పోటీ పడేట్లు ఉండాలని నా కోరిక.